ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సూపర్ తాతయ్య, సూపర్ అమ్మమ్మా. ఒకసారి నాన్న, ఈ డ్రెస్ లో మీరు ఎంత బాగున్నారో తెలుసా? మీకు బాగుందేమోనమ్మా, మాకు మాత్రం బాగా ఇబ్బందిగా ఉంది. అదేం లేదు నాన్న, కొత్త కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో, కానీ ఈ డ్రెస్ లో మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారో. కావాలంటే చూడండి. ఓ, ఫోటో కూడా తీసావా? చూడు, బాగుంది కదా? ఎంత బాగుంది కదా? ఇది నా ఫోటో. నేను చూడు ఎంత బాగున్నాను. నా డ్రాయింగ్ పూర్తయింది డాడీ. ఓ, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ. బొమ్మ చాలా బాగుంది కదా? భలే ఉంది కదా నాన్న? థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తల్లి, చాలా బాగా వేశావు. డాడీ, తాతయ్య అమ్మమ్మ చూడు ఆ డ్రెస్ లో ఎలా ఉన్నారు. చాలా బాగున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఈ ఊరి వాళ్ళంటే ఎవ్వరూ నమ్మలేరు. అవునా? రా, దగ్గరికి ఇప్పుడు రా. అందరం సెల్ఫీ తీసుకుందాం. అవునా? రండి. సెల్ఫీ ఎందుకులేండి, మీరు నిలబడండి, చక్కగా నేను ఫోటో తీస్తాగా. నిలబడండి, నేను ఫోటో తీస్తాగా. బాబు, నువ్వు కూడా. రండి, దగ్గరికి రండి. విరాజ్, ఇలారా. ఏది బాబు, ఓసారి చూపించు. చూడు. బాగుంది. థ్యాంక్స్ బాబు. నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఏంటమ్మా, నాకేనా? పెట్టు. చాలా బాగుందిరా. థ్యాంక్ యూ. నా బంగారం. మిథున, మీ నాన్నకేనా బంగారం బహుమతులు? నాకు లేవా? అయ్యో, బాధపడకు. మాతృ దినోత్సవం నాడు నీకు పెద్ద నగే చేస్తుంది, సరేనా? నవ్వు. మమ్మీ, గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్పడమేనా? కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లేవా? ఎందుకు లేదు? నెక్స్ట్ అదే. అది కూడా రెడీ చేసావా? విరాజ్, నువ్వేదో బహుమతి తయారు చేసినట్టున్నావు, ఇవ్వలేదేంటి? ఇవ్వచ్చా అమ్మమ్మ? బహుమతి కదా నాన్న, ఇస్తే తప్పేంటి? ఇంతకీ ఏంటా బహుమతి? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ.
బాబు విరాజ్, అంకుల్ని అలా డాడీ అని పిలవకూడదు నాన్నా. పాపం తెలియకలా చెప్పాడు అంకుల్. ఆరైతే చెప్పింది చూశాడు కదా. పాపం పసివాడు కదా, అందుకే అలా అన్నాడు. మన విరాజ్ కా బాధ ఇంకా ఎన్నో రోజులుండదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పెళ్ళయ్యాక మనోజ్ సొంత తండ్రిలా చూసుకుంటాడు. హేరా, అంతేగా? తాతయ్య, ఈరోజు మీరే కేక్ కట్ చేయాలి. నాది మాత్రమే కాదు మనవరాలా, మీ నాన్నది కూడా. మీ నాన్న నేను కలిసి కేక్ కట్ చేస్తాం. రా బాబు. అయ్యో, నేనెందుకు అంకుల్, మీరు కానివ్వండి. ఎందుకంటే ఎలా బాబు, నువ్వు మీ అంకుల్ కలిసి కేక్ కోయండి, బాగుంటుంది. రాయ్యరా. మిథున, కేక్ కట్ చేయడానికి కూడా మరీ మొహమాట పడతారేంటి గౌతమ్ గారు? రండి, కట్ చేయండి. కట్ చేయండి అంకుల్. రా బాబు, నీ చేత్తో వెలిగించు. రా, వెలిగించు వెలిగించు. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. రా బాబు, రా రా రా. చేయి పట్టుకో. దా పట్టుకో. చిన్నదమ్మా. నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే. డాడీ, నువ్వు విరాజ్ కి తినిపించు, విరాజ్ నీకు తినిపిస్తాడు. రా విరాజ్. కళ్ళ ముందు ఎంత కనుల విందుగా కనపడుతుంది. ఈ ఇద్దరు పిల్లల్ని మిథున గౌతమ్లిద్దరూ ఇలా చూస్తూ ఉంటే వీళ్ళు జీవితాంతం ఇలా ఉంటే చాలు కదా. వేరొక సంబంధం ఎందుకు చూస్తున్నాడైనా?